తెలంగాణ సమాజానికి అట్లాగే దేశంలో రకరకాల ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం పనితీరును పరిశీలిస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇవాళ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. లాక్డౌన్ విధించి అది అమలు జరుగుతూ ఇప్పటికి సుమారుగా 50 రోజులుగా వస్తూ ఉన్నది. ప్రజలు అత్యంత నిబద్ధతతో తమ ప్రాణాలు తాము కాపాడుకోవాలని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పినటువంటి బ్రతికుంటే బలసాకు తినవచ్చు అనేటువంటి మాటని అక్షరాల నిజం చేస్తూ బ్రహ్మాండంగా లాక్డౌన్ పాటించిండ్రు. సరే, మా అందరికి కూడా భిన్న అభిప్రాయాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేసుల విషయంలో, టెస్టుల విషయంలో, ఇంకా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా కూడా ప్రజలైతే చాలా నిజాయితీగా తమ పని తాము చేసిండ్రు. ఎంత నిజాయితీగా చేసిండ్రంటే జనతా కర్ఫ్యూ అయిపోగానే 5 గంటలకు మీరు అందరూ కూడా తప్పట్లతోటి డాక్టర్లందరి కోసం, పారిశుద్ధ్య కార్మికుల కోసం, జర్నలిస్టుల కోసం, పోలీసుల కోసం మీరు తప్పట్లు కొట్టి వారికి సంఘీభావం ప్రకటించమంటే ప్రకటించినాం, దీపాలు వెలిగించమంటే వెలిగించినాం. ఇంకా వారు ఏం చెప్తే అది చేసినాం. దేశంలో సరే మిగతా ప్రాంతాల కంటే మనము మన క్రమశిక్షణ ద్వారా, మనము బ్రతకడంలో ఉన్నటువంటి మన తాత్విక చింతన ద్వారా, క్రమశిక్షణ అలవర్చుకున్న ద్వారా, అది పేదరికం కావచ్చును, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి కష్టాలు గుర్తొచ్చి కావచ్చును, మనందరం కూడా ఒక మంచి క్రమశిక్షణతోటి ఇవాళ కరోనా మీద యుద్ధంలో కూడా పాక్షికంగానైనా విజయం సాధించినామని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ క్రెడిట్లో పాలక పార్టీలకు ఉన్నదానికంటే కూడా ప్రజల యొక్క క్రెడిటే ఎక్కువ అని చెప్పేసి మాత్రం తెలంగాణ ఇంటి పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది. జనతా కర్ఫ్యూకు ముందు, చాలా ముందు తెలంగాణ ఇంటి పార్టీ చాలా స్పష్టంగా చంద్రశేఖరరావు అసెంబ్లీలో సీతక్క, బట్టి విక్రమార్క అడిగినటువంటి అంశాల మీద మాస్క్ వేసుకోవడం ఏం అవసరమండి, పొద్దుబోరు ముచ్చట మా ఆరోగ్య మంత్రి వేసుకున్నాడు అని చెప్పేసి ఎద్దేవా చేసినప్పుడు, తర్వాత అదేవిధంగా మిగతా దేశవ్యాప్తంగా కూడా కొంతమంది మాస్కులతోటి ఏం కాదు రకరకాల గోమూత్రము ఈ రకరకాలైనటువంటి పిచ్చి జవాబులు చెప్తా ఉన్నప్పుడు సైంటిఫిక్ టెంపర్ని, రాజ్యాంగ స్ఫూర్తి రగిల్చాలంటే, నిలబెట్టుకోవాలంటే సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ స్ఫూర్తి ఉండాలి నాయకులకు అని చెప్పి కూర్చున్నటువంటి మిత్రులందరికీ కూడా, జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మాస్కులు వారికి పంపిణీ చేసి ఒక సెన్సిటైజేషన్ సిస్టమ్ని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన మాస్కులు భౌతికంగా ఎంత మేరకు వైరస్ని ఫిల్టర్ చేస్తాయి అనేది ఒక ప్రశ్న అయితే, మనకు వచ్చినటువంటి వైరస్ బయటికి పోకుండా మాత్రం తప్పకుండా అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనిషిని కండిషనింగ్ చేయగలుగుతుంది, సెన్సిటైజ్ చేయగలుగుతుంది అని చెప్పినాం. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏమో మాస్కుల గురించి అవహేళన చేసింది. సరే, ఈ మధ్యకాలంలో రకరకాల కార్యక్రమాలు, వారు తీసుకున్న కార్యక్రమాల్లో కొంత నిజాయితీగా చేసిన ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా వారికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు ప్రతిపక్షాల మీద కరోనా మీద యుద్ధం చేస్తున్నామని చెప్పేసి ప్రతిపక్షాల మీద యుద్ధం చేసి కరోనా తగులాని శాపనార్థాలు పెట్టేటువంటి ఇంగితం మీరు, దానికి మేమేం చేయలేము. తెలంగాణ ఇంటి పార్టీ లాంటి దానికి డిపాజిట్ రాలేదని రాజకీయాలు బాగా చేస్తున్నారని మాట్లాడేది మీరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక పార్టీలో నాయకులందరినీ బఫున్లు, జోకర్గాళ్ళు అన్నటువంటి మీరు. ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా జరిగిపోయింది, అయిపోయింది. ఇప్పుడు అన్ని తిరగదవడం కూడా అనవసరం. కానీ ఈరోజు చాలా ఆశ్చర్యంగా అన్ని పేపర్లో చూసినా మాస్కులు లేకుండే బుక్ అయినట్టు అని చెప్పేసి చాలా పేపర్లో వచ్చింది. దిస్ ఈజ్ రియల్లీ అస్టానిషింగ్. అంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. 1000 రూపాయల ఫైన్ అంట దానికి. దీనికి కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తోటి ఎవడెవడు మాస్క్ కట్టుకోకపోతే వాళ్ళందరి డేటా తీసుకొని ఫైన్లు వేసి పంపిస్తారట. ఎవడబ్బా సొమ్మని మీరు ఫైన్లు ఎత్తారు? మీరు ఎవరు అసలు? ఇప్పుడు నేను చూసిన సిరిసిల్లలో 5000 రూపాయలు ఫైన్ వేసినాము వైన్ షాప్లను. సిగ్గా అనిపించలేదా? చంద్రశేఖరరావు గారు ఎప్పుడో మాట్లాడుతుండే, ఓడోరట తలకాయ పోతుందని ఏడుతానట, తలకాయ పోతే పోయింది కానీ నాకు ముక్కు పొగులు కావాలని ఏడ్చిండట. అట్లా 5000 రూపాయల ఫైన్ వేసి అంటే సమస్యని వైన్ షాప్ లోపల ఉన్నటువంటి వాళ్ళు వైన్ షాపుల దగ్గర నుండి కొట్లాడుకొని డాన్సులు చేసి అంటించుకుంటే బాధలేదు. కానీ
పోయినమ్మటైనా మాస్క్ వేసుకోలేదని చెప్పేసి 5,000 రూపాయలు ఫైన్. ఇప్పుడు ముక్కు పువ్వుల ముచ్చట కాకపోతే ఏమున్నది ఇలా? చంద్రశేఖరరావు గారు తమాషాలు చేయమాకుంటారు. 5,000 రూపాయలు ఫైన్ వేయడానికి మీకు ఇచ్చిన హక్కు ఎవరు? దౌర్జన్యపూరితంగా రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి మిగతా కొన్ని లోపాలు లేకపోతే ఉన్నటువంటి కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసిన టాక్టిక్స్ చేయమాకు. ఇప్పటికే లాక్డౌన్ సందర్భంలో అనేక ఎక్సెసెస్ జరిగినాయి. అయినప్పటికీ పోలీసులు చాలా కష్టపడుతున్నటువంటి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పేసి కొన్ని ఎక్సెసెస్ జరిగినా సరే పోలీసులు పర్వాలేదు మంచిగా పనిచేస్తున్నారు, వారికి సంఘీభావం ప్రకటించాలన్నాం. ఎక్కడుంటే అక్కడ ప్రజలు వారిని మా మిత్రులు మా కోసం కష్టపడుతున్నారని చెప్పేసి అన్ని భోజన సౌకర్యాలు కూడా చూసింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్, నాట్ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్. ఇన్ తెలంగాణ ఆల్సో ఇట్ వాజ్ హ్యాపెన్. మీరు సడన్ గా ఎందుకు షిఫ్ట్ తీసుకుంటున్నారు? మాస్కులు లేవు, మీరు మాస్కులు లేవని ఎక్కిరించింది మీరు ముందు ఫైన్ కట్టాలి కదా. ₹1,00,000 ఫైన్ మీరు కట్టి ప్రజలకు బేషరతుగా నేను తొందరపడి ఒక మాట మాట్లాడినా మాస్కుల గురించి ఇది తప్పు, నేను వెనక్కి తీసుకుంటున్నా. పారాసెటమాల్తో తగ్గుతుందని మాట్లాడింది వెనక్కి తీసుకుంటున్నా. 25 డిగ్రీలకు తర్వాతనే తప్ప తర్వాత రాదు అని చెప్పింది తప్పని తేలింది కాబట్టి నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి ఇన్ని మాటలు మీరు చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు సడన్ గా ₹1,000 మేము ఫైన్ తీసుకుంటామంటే ఎట్లా తీసుకుంటారు? ఒక దిక్కు కోర్టులలో మీరు చేస్తున్నటువంటి అంశాల మీద మేము కోర్టుకి ఎక్కిన పిఎల్ విశ్వేశ్వరరావు గారు, మేము చిక్కుడు ప్రభాకర్ గారు వాదిస్తున్నది వాళ్ళ పేపర్లో. మనుషులు చచ్చిపోతే కరోనా అని డౌట్ ఉంటే వారి మీద మీరు పరీక్ష చేయకపోతే వచ్చినటువంటి అటెండర్స్కి ఏం కావాలి? అటెండ్ చేసినటువంటి వాళ్ళకి ఏం కావాలి? పేషెంట్తో ఉన్నటువంటి మిగతా డాక్టర్లకు ఏం కావాలా? ట్రేస్ అవుట్ చేయరా? అంటే మర్కజ్ గురించి మాట్లాడతారు. మర్కజ్ ఎప్పుడో జరిగిపోతే ఇప్పటిదాకా ట్రేస్ అవుట్ల లిస్టు నడుస్తూనే ఉన్నది. ఇంకా మర్కజ్ని బదనాం చేసి 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 ఇప్పటిదాకా నడిచిపోయింది. మరి ఇక్కడ జరుగుతలేదా? మీరు ఇలా వైన్ షాప్లో జరుగుతలేదా? మీరు మీ నాయకులు పుట్టినరోజు చేసుకుంటప్పుడు డాన్సులు చేసి ఎగురుతామంటే జరుగుతలేదా? మరి వాళ్ళందరి ఫైన్లే అయ్యింది వాళ్ళ. అందుకోసం కొంచెం సెన్సిబుల్గా ఒక స్టేట్స్మెన్ లాగా ఉండాలి నాయకుడు. మీరు అన్నారు చాలా చాలా సందర్భాలు నాకు బాగా గుర్తున్నది. రాజనీతిజ్ఞుడైనటువంటి నాయకుడు ఉండాలి. విజ్ఞత కలిగినటువంటి నాయకులుగా మీరు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి ప్రజల మీద ₹5 విలువ మాస్క్ ఇంత కొడితే ఏముంది? ఎవరు వారు కుట్టుకొని కట్టుకుంటూనే ఉన్నారు. రకరకాల సందర్భాలు ఉంటే ప్రతిసారి మాస్క్ కట్టుకోవడం ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియని విషయం కాదు. రోజు మీరు టీవీలలో సోషల్ మీడియాలో చూస్తున్నారు. డాక్టర్స్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకోవడం ద్వారా రెస్పిరేటర్తో ఇక్కడ రక్తం గాయాలవుతా ఉన్నాయి, కళ్ళని లోపడిపోతా ఉన్నాయి, అలర్జీస్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. రెండవది చాలా జోకైన విషయం ఏంటంటే కేటీఆర్ గారు ఈ నెల 8వ తారీఖు తోటి కరోనా ఖతమైపోద్ది అన్నారు. కరోనా ఖతమైనప్పటి నుంచి మాస్కులు ఎందుకు? ఇంకా మరి మీరు 7వ తారీఖు ఏప్రిల్ 7కే ఖతమైపోద్ది అన్నారు. మీరు తోచిన ప్రకారం అంటారు. లాక్డౌన్ ఆయన ఓ రోజు ప్రకటిస్తే మీరు 10 రోజులు ఆలస్యం, ప్రతిసారి వారం రోజులు 10 రోజులు మీ ఇష్టారాజ్యం. ఒక సైంటిఫిక్ బేసిస్ అయితే ఉండాలి కదా. రెండవది రాజేందర్ గారు ఇదే కోర్టులో మేము ఎక్కినప్పుడు వారు మళ్ళీ ఒకసారి మేము ICMR గైడ్ లైన్స్ ప్రకారమే చేస్తున్నాం, ICMR గైడ్ లైన్ ప్రకారమే చేస్తున్నాం అనడం ICMRని బదనాం చేయడం తప్ప ఇంకేం కాదు. ICMR ఎక్కడ కూడా ప్యానిక్ కాకుండా, ఒత్తిడి పెరగకుండా టెస్ట్ల యొక్క సామర్థ్యాన్ని పెంచుకోమని చెప్పింది. ఫ్రీగా వీలైతే తప్పకుండా చేసే ప్రయత్నం చేయమన్నది. ఇంకా కొత్త కొత్త టెస్ట్ కిట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. అద్భుతం. అంటే 2 నెలల ఒకటినే బేసికల్లీ అరౌండ్ 5,000 రూపీస్ కంటే తక్కువ కాదు కిట్ అనే సందర్భం నుంచి ₹500 కిట్టు అవుట్ స్టేషన్ లోపల ఎక్కడంటే అక్కడ 10 నిమిషాల లోపల ఐడెంటిఫై చేయగలటువంటిది. RNA స్పెసిఫిక్ అంటే ఇవాళ వచ్చే మ్యూటేషన్స్ అటు ఇటు చేంజ్ అయితే కూడా ఐడెంటిఫై చేసేటువంటి అద్భుతమైన టెక్నాలజీ వస్తూ ఉంటే మేము ICMR గైడ్ లైన్స్ అని చెప్పి ICMR అని బదనాం చేస్తారు. ICMRని బదనాం చేసి రాంగ్ డైరెక్షన్ కోర్టుకు ప్రజలకు ఇస్తున్నందుకు ముందు ఈటల రాజేందర్ మీద ఫైన్ వేయాలి. 8వ తారీఖే కరోనా ఖతమైందని చెప్పేసి మాస్కులు అవసరం లేదని రీతిలో ఒకట తప్పుడు ప్రచారం చేసినందుకు కేటీఆర్ మీద ఫైన్ వేయాలి. ఇన్ని వదిలిపెట్టేసి సామాన్యుల మీద ఫైన్లు వేస్తారా? మీరు వేయడానికి ఏమి ₹5 వస్తువుకు ₹10,000 ఫైన్లు వేస్తారా? ఒక ₹5,000 రాసింది మీ రాజ్యం. మీకు చేతనైతే ఎక్కడ వీలైతే ఇక్కడ మాస్కులు పంచండి. బతుకమ్మ చెట్టు పంచడం కదా, మేమేమి అడ్డం రాలే. ఎవడు రాడు. మీరు చెప్పినప్పుడు తలకాయ మీద మెడకాయ మీద ఎవడు కూడా
ప్రజలకు ఎక్కడికొచ్చి పనులు చేసి మేమేమన్నా విమర్శిస్తాం. ఎందుకు విమర్శిస్తామంటే ప్రజల ఖజానాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తాం. ఇంగితం ఉంటే పద్ధతి ప్రకారం లేవంటాం. అదే దానికి కంటిన్యూషన్ కూడా కాళేశ్వరం గురించి అన్నాం మేము. ఈ కష్టకాలంలో మరి మిగతా ఇది అవసరమా అది అవసరమా, మీకు విమర్శలు అవసరమా, మీకు కాళేశ్వరం అవసరమా అని అంటారు. అందుకని నేను అడుగుతాను, ఇవాళ ఎంత కష్టకాలంలో కూడా మీరు అన్నప్పుడు అంటారు. తర్వాత నేను అడుగుతాను, ఇవాళ ఇంత కష్టకాలంలో కూడా నేను యాజ్ ఇట్ ఈస్గా అంటాను. ఇవాళ ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఎట్లా బలోపేతం చేద్దాం దాన్ని ఇప్పటిదాకా మేము నిర్దిష్టంగా ఒక బ్లూ ప్రింట్ ప్రకటించలేదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఈ క్షణానికి కూడా మీరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ కడుతూ పోతున్నటువంటి యాదగిరిగుట్టలో పనులు కొనసాగుతూనే ఉంటాయి, లేకపోతే రేపు కొనసాగుతాయి, ఇంకా చాలా సందర్భాల్లో కొనసాగుతాయి. నేను ప్రభుత్వ ఖజానాన్ని జాగ్రత్త వాడుకునే సమయం వచ్చింది. ప్రతి క్షణం అంటే మీ యొక్క దుబారా మీ ఆలోచన ఎట్లుంటుందంటే పతారుంటే అప్పు పుట్టదు అంటారు మీరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యుత్ మిగతా అంశాలు కూడా ఏదో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి గోడెక్కి మొత్తుకుంటామన్నారు. నేను అంటాను, మరి ఇప్పుడన్నా మీరు అడుగుతున్నా మరి ప్రతిపక్షాలందరూ రావాలండి, మన తెలంగాణకు అన్యాయం అవుతుంది, మనందరం కలిసికట్టుగా కొట్లాడదామని అన్నారా మీరు? అట్లా ఐడెంటిఫై చేసి సమస్యని ప్రతిపక్షాలకు చెప్పి ప్రజా సంఘాలకు చెప్పి ఇన్వాల్వ్ చేసుకున్నటువంటి ఆలోచన కూడా మీకు లేదు. మీ ఒంటది పోకడే మీకు ఇవాళ ఒక పెద్ద ముందటి కాలం బంధమై కూర్చున్నది. అందుకోసమే వ్యక్తిగతమైనటువంటి పోకడలు వదిలిపెట్టి మీరు ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన ఒక నాయకులుగా మీ మీద మాకు ఎప్పుడు కూడా గౌరవం ఉంది. ఒక సెన్సిబుల్ లీడర్గా మీ కుటుంబ సభ్యుల మీద కూడా మాకేం వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏం లేవు. మీరు చాలా సందర్భాలు అయితే నన్ను నా కుటుంబాన్ని ఆడిపోసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక పార్టీని మీరు ఆడిపోసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక ఆ పార్టీ అధినేత్రినే ఎన్నోసార్లు మీరు మీ తోచిన భాషలో మాట్లాడారు మీరు. అందుకోసం మీరు తూలనాడడం లోపల మీకు ఏ విధమైనటువంటి బేషజాలు లేవు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఏ బేషజాలు ఉండదు. మీకు చాలా విచిత్రమైనటువంటి ఆలోచన మీకు. అందుకోసం నేను మిగతా అంశాలను మరొకసారి మీతో ప్రజల ముందుకు వస్తాం. కానీ ఒక్కటైతే మీకు చాలా స్పష్టంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ తెలంగాణ ఇంటి పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఆయన డిపాజిట్ రాని వాళ్ళందరూ రాజకీయాలు మాట్లాడుతుంటారు కదా, డిపాజిట్ రానుడు ధిక్కారం మీద చూపెట్టచ్చు, కొట్టాడచ్చు. అంబేద్కర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఓడిపోయారు. ఆయన ఒక్కసారి కూడా స్టేట్గా చట్టసభకు ప్రజలు పంపలే. అందుకోసం ఆయనకు తెలియదు చరిత్ర, పుస్తకాలు 80,000 చదివినట్టుగా ఆయనకి ఏం తెలియదు. నేను ఇవాళ ఏమంటున్నానంటే 5 రూపాయల మాస్క్ సప్లై చేయడం విధిగా ప్రతి చౌరస్తాలో పోలీసులు 5 రూపాయల మాస్క్ ప్రేమకి ఇవ్వాలి. మీ ఇష్టమైన పార్టీ కాలం ఉంది కదా, మీ మాస్క్ అని ఇవ్వండి, గులాబీ మాస్క్ పెట్టుకుంటే సంతోష్ గారు ఆ మాస్క్ ఉన్న మంచి పర్వాలేదు. కానీ 1000 రూపాయలు ఎందుకు కట్టిస్తారు మాతో ఫైన్? మాకు పనిష్మెంట్ ఉంటే అదని మాకు కట్టుకొని దిగుతారు ప్రజలు. దయచేసి ఇట్లాంటి పిచ్చి పనులన్నీ బంద్ చేయండి. చట్టం ఒప్పుకోదు, దాని మీద కూడా అవసరమైతే కోర్టుకు ఎక్కుతాం. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి మీకేం హక్కు లేదు, మనకేం హక్కు లేదు. ఒక తమాషా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఫైన్లు రాస్తా ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ బండ్లు గుంజుకొని పోతా ఉంటారు. మీ ఇష్టం. బండ్లు తెప్పించుకోవడానికి 500 కావాలి, 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? దేం తప్పు చేసిరని? అవును, కష్టకాలం ఉంది, లాక్డౌన్ ఏదో పనులు వచ్చిండ్రు, సరే కొంతమంది ఆకతాయంటే ఆర్డర్ దెన్ ఫైన్ ఎందుకు? నేను అడుగుతున్న అన్నిటికంటే ముఖ్యంగా ఫైన్ల పేరు మీద తెలంగాణలో మనం వసూలు చేసిన దానికి కూడా ఇంతవరకు మనకు లెక్కపత్రం లేదు. కరోనా కోసం ఇచ్చిన పైసల మీద ఇప్పటిదాకా లెక్కపత్రం లేదు. 100 సార్లు డిమాండ్ చేసినాం. ట్రాన్స్పరెన్సీ ఎక్కడుందని అడుగుతున్నాం. అడగొద్దా ట్రాన్స్పరెన్సీ ఎక్కడుందని? ఎవరి పైసలు అవి? ప్రజలు తమ జీతాలకి, ఉద్యోగస్తులు తమ జీతాలకు వెళ్ళి పంచిచ్చిండు. 100 మంది తమ శ్రమల నుంచి సంపాదన నుంచి తీసి కంట్రిబ్యూట్ చేసిండు. బిచ్చగాలు కూడా కంట్రిబ్యూట్ చేసిండు, డాక్టర్లు కూడా కంట్రిబ్యూట్ చేసిండు, టీచర్లు చేసిండ్రు, సైనికులు చేసిండ్రు. ఇంతమంది పైసల్ని చాలా జవాబుదారిగా వాడవలసిన బాధ్యత, లెక్క చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. అవసరమైతే దాని మీద కూడా ఒక వాద్యాన్ని వేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు ఇవ్వండి, మీరే ఇవ్వండి. నామినల్గా ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ పెట్టేసేసి బాబు ఇప్పుడు నేను మంచిది కాదని చెప్పేసి సరదాగా కొన్ని చేసేటువంటి పనులు అంటే వారికి వారే షర్మింద అయ్యేటట్టుగా, సిగ్గుపడేటట్టుగా మాస్క్ పెట్టుకోవడం నష్టం లేదనేటువంటి పద్ధతిలో తెలియజేసే రీతిలో ఒకటి ఉండాలి. ఆ మధ్యకాలంలో నేను చూసినప్పుడు మంచి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా గట్టు తప్పు వస్తే నమస్కారాలు పెట్టి ఊరికి సరదా కాసేపు ఆడుకుంటే వీడు బయటకు వచ్చిన వాడే నేను అసలు పొరపాటు చేస్తున్నా అని చెప్పేసి పొరపాటు అయిపోయింది సార్. ఇది మేనేజ్ అవుతుంది అంతే తప్ప మనం ఏది పడితే చేస్తామని ఎట్లయితుంది? రెండవది, రాష్ట్రంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే లాక్డౌన్ ఎత్తివేసి కొంత సడలింపుతో పోతా ఉంది. మీరు వైన్ షాపుల్ని ఆన్లైన్లో కూడా అమ్మకాలు జరపాలి. పక్క రాష్ట్రాల్లో కొన్ని గైడ్ లైన్స్ వచ్చినాయి, దాని ప్రకారం అవకాశం ఉందేమో చూడండి. ఎందుకంటే కరోనా కేసులు ఏ రకంగా వృద్ధి చెందుతున్నాయో మనకు తెలుసు.
ఒక్కటి ఈ సందర్భంగా మీరు విజ్ఞతతోటి ఈ సందర్భంగా మాట అన్నారు, కరోనాతో మనం జీవించి ఉండక తప్పదని. చాలా మంచి మాట. ఎందుకంటే ఇప్పటిదాకా భూతద్దంలో కరోనా చూపెట్టకుండా మంచి పని చేసిండ్రు, మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. కరోనాతో జీవించేటువంటి వాతావరణమే ఉండగా కేవలం మాస్క్ కట్టుకోలేదనే పేరు మీద 1000 రూపాయలు వసూలు చేయడం 2 వైరుధ్యపూరితమైనటువంటి స్టేట్మెంట్స్ అయితే. దయచేసి ప్రజలకు ఇంకా తమకు తాముగా ఈ ఆపద నుంచి మహమ్మారి నుంచి కోల్పోవడం అన్ని శక్తుల్ని ఇవ్వడానికి పాలకులుగా మీరేం చేస్తారో చేయండి, ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళకి మేమేం చేయాలో చేద్దాం. అందరం కలిసి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునే ప్రయత్నంలో ఉందాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజారోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా మౌలికంగా మనం ఏమీ మార్పులు రాలేదు. ఏ మెడికల్ కాలేజీ లోపల కూడా కరోనాకు వ్యతిరేకంగా ఏం చేయాలని మనం చేయలేదు. డాక్టర్లను ఈ సందర్భంలో తక్కువ ఖర్చుతోటి డాక్టర్లు కావాల్సిన సమయంలో పూట పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏబిసిడి కేటగిరీలో కూడా గతంలో కంటే ఉన్నటువంటి ఫీజులన్నింటినీ లక్షలలో డబ్బులు చేసినటువంటి చరిత్ర చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి ప్రజలందరికీ గుర్తు చేస్తున్నామన్నా. ఈ మధ్యకాలంలో ఆ విషయంలో కూడా మేము ప్రజా సంఘాన్ని, పార్టీల్ని మిగతా కూడా కలవాలనుకుంటున్నాం. మీరు అందరూ కూడా చూడండి, అన్ని మెడికల్ కాలేజీలలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పేమెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో అన్ని పేమెంట్ సీట్స్ డొనేషన్స్ కాదు, పేమెంట్ సీట్లో వారు చెప్పినటువంటి కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్లో ఉన్నటువంటివి 3 లక్షలు ఉంటే 7.5 లక్షలు, ₹1,00,000 ఉంటే 3 లక్షలు, ఈ రకంగా పెంచిండ్రు. మీకు అందరూ కూడా సోషల్ మీడియాలో మొత్తం డీటెయిల్స్ అన్ని పెడతాం. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తిస్తున్న దీని మీద కూడా ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది. డాక్టర్లకు ఎక్కువ మంది కావాలి. ఈ సందర్భంలో డాక్టర్లకు ఇన్సెంటివ్స్ పెంచాలి. మనందరం కూడా వాళ్ళని మంచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంకా దొరవారు చెప్తున్నారని చెప్పి భయపడేసి ఆయన చెప్పిండని చెప్పేసి దానికోసం తప్పుడు ప్రచారం చేయకూడదు. చంద్రశేఖరరావు చెప్తే టెస్టులు కావాలంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన అనుకుంటే రాష్ట్రంలో అవతల లక్ష కాదు 2 లక్షల టెస్టులు చేసిన వాళ్ళు. టెస్టులు ఎక్కువ చేసిన కాబట్టి వాళ్ళ దగ్గర 2,000 చూపెడుతుంది, మా దగ్గర 1000 చూపెడుతుంది. గింతే తేడా ఏం లేదు. నిజంగా మాట్లాడుకుంటే ఒక హైదరాబాద్ లోపలనే మొత్తం ఆంధ్రలో ఉన్న ఫిగర్ కంటే ఎక్కువ ఉంటుంది. ఒక సూర్యాపేటనే ఇవాళ ఒక 4 జిల్లాల ఫిగర్ ఉంటుంది. తెలియదా మాకు? అందుకోసం కరోనా ఉండగా కూడా ఏమీ కాదు అనేటువంటి ధైర్యాన్ని నింపండి, డాక్టర్లు కూడా నింపండి. ఇప్పటికే చాలా నష్టమైంది. ఆరోగ్యశ్రీ పునరుద్ధరించండి. కరోనా 100% ప్రమాదకరం. మీరు అందరు కూడా ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ నడపొద్దంటే కూడా దమ్మున్నటువంటి ప్రజల తరపున కమిట్మెంట్ ఉన్న డాక్టర్గా ఇదే హాస్పిటల్లో ఇదే సీట్లో కూర్చొని సాధారణమైనటువంటి మాస్కులు వేసుకొని సర్వీస్ చేసినాం. వస్తే వచ్చిందనేటువంటి ఒక ధైర్యం ఉండాలి నాయకుడికి. ఇదే పద్ధతి అవుతుంది. బీరులాగా పారిపోయేటువంటి పద్ధతి కాదు కదా. అందుకోసమని ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి. అది ఏ పార్టీలో ఉన్నా సరే మీకు అవసరం వస్తే వారితో కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి. అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయండి. ఇట్లా నియంతృత్వంతో మాస్కుల కోసం ఒక ఫైన్లు, బండ్ల మీద ఒక ఫైన్లు, రోడ్ల మీద ఒక ఫైన్లు, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. అవన్నీ విరమించుకుంటారని, కోవిడ్ టెస్టులు చేస్తారని, ముఖ్యంగా చనిపోయిన వాళ్ళకి టెస్టులు చేస్తారని చెప్పేసి కూడా భావిస్తామన్నా. అన్నిటికంటే ముఖ్యంగా నిన్న మొన్న 2 ప్రమాదాలు మీ అందరి దృష్టిలోకి తీసుకొని రావాలి. విశాఖలో జరిగినటువంటి ప్రమాదం రేపు హైదరాబాద్ పటాన్చెర్లలో లేకపోతే జీడిమెట్లలో ఏదో ఒక ప్రాంతం, ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. మీరు ఫార్మాసిటీ పేరు మీద తరలిస్తున్నటువంటి దాన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తూనే ఉన్నాం. అదే సందర్భంలో ఫార్మాసిటీలో కాలుష్య నియంత్రణ మండలిని 100% గైడ్ లైన్స్, ఎందుకంటున్నంటే సింగిల్ విండో పేరు మీద మీ అత్యుత్సాహంతో మీరు ఏ ఆబ్జెక్షన్స్ లేవు అనే పేరు మీద కనుక మీరు పర్మిషన్స్ ఇస్తే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. లాక్డౌన్లో చాలా గ్యాప్స్ ఉంటాయి. అవన్నీ ఫిలప్ చేసి ఇండస్ట్రీస్కు ఓపెనింగ్ కోసం అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే విశాఖపట్నం లాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. రైల్వే ఇప్పటికే 2-3 రాష్ట్రాలు మన దగ్గర నుంచి రైళ్లు పెట్టిండ్రు. దాన్ని కూడా ఇంటి పార్టీ అభినందిస్తా ఉంది. మరి రైల్వే ట్రాకుల్లో మన దగ్గర ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో, రైల్వే ట్రాక్లలో మంచి చెడు ఏం జరిగిందో అంతా కూడా మీరు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, మీరు చెప్పిన డ్రోన్లు, మనకున్న తెలివినంతా కూడా ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టం కావడానికి, తర్వాత ఇట్లాంటి ఎక్కడైనా ప్రమాదం జరగకుండా ఉండడానికి ఏం చేస్తారో చేయండి. శక్తి సాంకేతికనంతా వృద్ధి చేసి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఫైన్లు వేస్తానికి మనం దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో కొన్ని మార్పులు మా ద్వారా మేము చెప్పడం ద్వారా మీరేది చెప్పేది అనేటువంటి మాట అనదలుచుకుంటే మాట్లాడండి, పర్వాలేదు. కానీ మారతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఖచ్చితమైనటువంటి మార్పు శ్రీకారం చుట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాను.